ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అప్డేట్స్‌తో పాటు నిన్న నైట్ తనూజ గారు ఆడియన్స్ తోటి మీటింగ్ అయిపోయిన తర్వాత లోపలికొచ్చి డెమోన్ తోటి కళ్యాణ్ వాళ్ళతో మాట్లాడుతున్న దగ్గర ఎపిసోడ్ ఆగిపోయింది కదా! అక్కడి నుంచి పడుకున్న దాకా ఏం జరిగిందనేది మాట్లాడుకుందాం. చిన్నపాటి కాన్వర్జేషన్స్ ఉన్నాయి. మంచి కాన్వర్జేషన్స్ వాటి గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్ ఫీల్ అవుతుంటాడు. కళ్యాణ్ ఎందుకు ఫీల్ అవుతున్నాడు అనేది మాట్లాడుకుందాం. సుమనన్న కూడా బాధపడుతుంటాడు. సుమనన్న ఎందుకు బాధపడుతున్నాడు అనేది మాట్లాడుకుందాం. డెమోన్ భయపడుతుంటాడు. డెమోన్ ఎందుకు భయపడుతున్నాడు అనేది మాట్లాడుకుందాం. వీటన్నిటి మధ్యలో ఒక తుత్తర పని చేశారు. దానికి బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చారు. అది ఏంటనేది మాట్లాడుకుందాం. సంజన గారు కూడా నిన్న ఏదైతే ఎపిసోడ్లో మనం చూసామో సంజన గారు వర్సెస్ డెమోన్ వయా ఇమాన్యుయల్ దానికి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఏంటి అనే దానికి కూడా కన్క్లూజన్ ఇచ్చారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్. కొత్తగా మంచి ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 2 వారాలే ఉన్నాయి, 2 వారాలు కూడా లేవు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ట్రై చేయండి, బట్ వీడియోని అయితే లైక్ చేసి చూడండి, ఓకేనా? తనుజ గారు మాట్లాడేసి లోపలికి వచ్చిన తర్వాత మాట్లాడుతుంటారు కదా, దాంతో కళ్యాణ్ వాళ్ళతో ఇంకా డెమోన్ తోటి మాట్లాడుతుంటారు. ఆ డెమోన్ తోటి అడుగుతాడు అనమాట, నువ్వు ఎలాగుంది ఏంటి, బాగా మాట్లాడానా అది ఇది అని అడుగుతుంటుంది కదా. అలా అడిగిన తర్వాత ఇమాన్యుల్ తోటి చెప్తుంటుంది, చూసావా నువ్వు నాతో లేవని చెప్పి నాతో మాట్లాడలేదని ఆడియన్స్ కూడా ఫీల్ అవుతున్నారు, నేను నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను, నువ్వు విన్నావా నువ్వు అని తనుజ గారు అంటే ఇమాన్యుల్ అంటాడు, ఆడియన్స్ ఎవరికి చెప్పారు, ఎవరి కోసం వచ్చారు, నీ కోసం వచ్చారు, నీకు చెప్పారు అంటే దాని అర్థం ఏంటి, నువ్వు నాతో మాట్లాడట్లేదని, అంతేగాని నేను నీతో మాట్లాడట్లేదని కాదు అన్నట్టుగా సింపుల్గా చెప్తారనమాట. ఆడియన్స్ నీకు చెప్పారని చెప్పి దానికి తనూజ గారు సర్లే అంటారు. బేసిక్గా నార్మల్ తనూజ గారు నార్మల్ వీక్స్ అయ్యి ఉంటే నార్మల్ తనూజ గారు వేరేలాగా మాట్లాడేవారు. అసలు తనూజ గారు పూర్తిగా తన అగ్రెషన్ తగ్గించేశారు. ఎందుకంటే నాకు సారు ఏం మాట్లాడినా ఎవరితోటి ఏం కొట్లాడినా కానీ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద వీక్ వచ్చి నువ్వే తప్పు, నీదే తప్పు, నువ్వే తప్పు అంటున్నారు అమ్మాయిని. వారు బడవ ఏంటంటే నన్ను తగులుకున్నాడు అని చెప్పి అమ్మాయి అసలు మాట్లాడటమే మానేసింది. నామినేషన్స్ పెట్టున్నా కూడా అమ్మాయి గట్టిగా మాట్లాడేది కాదు. ఇంకా అందుకని బిగ్ బాస్ టీమ్ ఇలాంటివి పని చేశారు. అప్పటికి కూడా కొంచెం వాయిస్ డౌన్ చేసి మాట్లాడుతున్నారు, టోన్ డౌన్ చేసి మాట్లాడుతున్నారు. తనూజ గారు టోన్ రైజ్ చేసి మాట్లాడుతుంటే ఆడియన్స్, తనూజ గారు ఫ్యాన్స్ టెన్షన్ ఉంటారు. మరి నాయన ఏం జరగబోతుందిరా, ఏందిరా, అసలే ప్రోమోలు నెగిటివ్గా కట్ చేస్తుంటారు, తనూజ గారు వర్సెస్ అంటే చాలు టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎందుకంటే విన్నింగ్ రేస్లో ఉంది, వాళ్ళు నెగిటివ్ ప్రోమోస్ కట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎందుకు వచ్చిన గొడవ, ఆ అమ్మాయి సైలెంట్గా ఉంటే బాగుంది ఈ 4 రోజులు అని అనుకునే వాళ్ళు కూడా లోపల చాలామంది దేవుణ్ణి ప్రార్థించే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. అలా ఉండే వాళ్ళు ఎవరైనా లైక్ కొడండి, ఎంతమంది ఉన్నారా. నెక్స్ట్ కళ్యాణ్ తనుజ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు దూరం నుంచి. ఇక్కడ ఇమాన్యుయల్ డెమోని డిస్కషన్ పెడతారు. ఇమాన్యుయల్ మాట్లాడుతుంటారు, ఫస్ట్లో ఇబ్బంది పడేది కదా మాట్లాడడానికి కొంచెం ఈ అమ్మాయి గురించి. యాక్చువల్లీ నిజంగా ఈ అమ్మాయి చాలా ఇబ్బంది పడేది. ఇమాన్యుయల్ చాలా క్లోజ్ ఈ అమ్మాయికి రితుకి అండ్ ఎస్పెషల్లీ తనూజాకి ఇమాన్యుయల్ క్లోజ్. ఇమాన్యుయల్ పక్కన లేకుండా తనూజ అటు ఇటు కదిలేదు కాదు. కొంచెం బాగా మాట్లాడేది, ఎందుకంటే ఇమాన్యుయల్తో ఒక్కరితోనే మాట్లాడేది, ఆ ర్యాప్ ఉంది కాబట్టి. దాని తర్వాత ఒక్కొక్కరు వచ్చి క్లోజ్ అవుతూ మాట్లాడుతున్నారు. ఫస్ట్ వీక్ ఏం చేశారు, అందరు కలిసి ఈ అమ్మాయిని టార్గెట్ చేశారు. ఎందుకు, వాళ్ళు హైలైట్ అవ్వడం కోసం తనూజాని టార్గెట్ చేస్తే మనకి మైలేజ్ వచ్చింది అన్న థాట్లో అందరు కలిసి తనూజాని టార్గెట్ చేశారు. అందరూ కలిసి ఒక నామినేషన్ సంజన గారిని చేసిన తర్వాత కూడా తనూజ గారిని టార్గెట్ చేశారు 5గురు కలిసి. అప్పుడు ఆబ్వియస్లీ సంజన అమ్మాయి భయపడుతున్నప్పుడు బాధపడుతున్నప్పుడు ఇమాన్యుయల్ పక్కన ఉన్నాడు, ఇమాన్యుయల్ తోడున్నాడు. అలాగే ఇమాన్యుయల్ బాగానే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య చిన్నపాటి డిస్టర్బెన్స్ వచ్చాయి, ఇద్దరు దూరం జరిగారు. అట్లా అది పెరిగిపోతా వచ్చింది. డెమోన్ అంటుంటాడు మధ్యలో, అలా ఇబ్బంది ఏం కాదన్నా, అంటే వాళ్ళిద్దరి గురించి, అంటే కళ్యాణ్తో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడే అమ్మాయి. కళ్యాణ్ ఇప్పుడు ఇంత క్లోజ్గా మాట్లాడుతుండేసరికి వాళ్ళే షాక్గా ఫీల్ అవుతున్నారు. షాక్ అవుతురా అవుతుంది, గుర్తు అవుతురా అవుతుంది. అదన్నమాట, సడన్గా ఫీల్ అవుతున్నారు, బాబు ఇంతలా మాట్లాడుతుంది క్లోజ్ కానీ. ఫస్ట్లో నిజంగా తనూజ గారు హౌస్లో చాలా మందితో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు. కళ్యాణ్తో ఒకసారి బ్రదర్ అన్నారు, ఒకసారి మంచిగా మాట్లాడుతున్నారు, దాని తర్వాత ఏజ్లో చిన్నవాడు, తనకు క్లారిటీ ఇచ్చాను, నాకు ఒక క్లారిటీ ఉంది, ఇన్ని మాట్లాడిన తనూజ గారు తర్వాత నిందలు వేస్తున్నారు ఆ అబ్బాయి మీద, వీళ్ళిద్దరి మధ్య గురించి. అయినా కానీ తనూజ గారు ఆ ఫ్రెండ్షిప్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్లో ఉన్న తనూజకి ఈ లాస్ట్ వీక్లో ఉంటున్న తనూజకి వాళ్ళు ఆలోచిస్తుంటున్నారు అనమాట, ఏంటి మన తనూజ నేను ఇంతలా మాట్లాడుతుంది ఆ అబ్బాయితోటని. నెక్స్ట్ డెమోన్ అంటాడు, ఇబ్బంది ఏం కాదన్నా, ఇబ్బంది అని కాదు, డ్యాన్స్ చేయడానికి ఇక్కడ ఇబ్బంది, అంటే డ్యాన్స్ చేయడానికి ఇబ్బంది పడింది వాడితోటి. అప్పుడు వర్షం అప్పుడు కొంచెం డ్యాన్స్ చేయడానికి కూడా అప్పుడు ఇబ్బంది పడింది, స్టార్టింగ్లో వేయలేదు కదా. స్టార్టింగ్ 2 వీక్స్ ఉన్నప్పుడన్నా
నాకు ఒక 2 కాంప్లిమెంట్స్ వచ్చాయి అంటాడు. మరి ఎవరిచ్చారు? తనూజ గారు 2 కాంప్లిమెంట్స్ ఇచ్చారా? యాక్చువల్‌గా డెమోను తనుజతో మాట్లాడదాం అనుకున్నాడు స్టార్టింగ్‌లో. మాట్లాడుతున్నారు గూడా. సో, బట్ అది కొంచెం ఆ అమ్మాయి కొంచెం టెన్షన్‌గా ఉండడం, కొంచెం నార్మల్‌గా ఉండటము, రిజర్వ్డ్‌గా ఉండటంతోటి అది వర్కౌట్ అవ్వలే. డెమోన్‌కి రితుతో మాట్లాడడము, రితుతో స్క్రీన్ స్పేస్ రావటము. సో, రితు మంచిగా మాట్లాడతాము. ఆ రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ తోటి రితు మంచిగా మాట్లాడుతుండేసరికి రితుతో మాట్లాడుతున్నాడు. సో, దాని తర్వాత కళ్యాణ్ దీనితోటి కొంచెంగా క్లోజ్ అవుతున్నాడు. సో, ఎప్పుడైతే ఆ ఫోర్త్ వీకు నెక్స్ట్ ఆ ఫోర్త్ వీక్‌లో ఎప్పుడైతే ఇలాగే లీడర్ బోర్డ్ టాస్క్ జరిగిందో ఫోర్త్ వీకో, ఫిఫ్త్ వీకో, సో, అక్కడ కళ్యాణ్ తోటి కొంచెం బాగా కనెక్షన్ అనేది వచ్చిందనమాట. దానికంటే ముందు వీక్ నుంచి కళ్యాణ్ డేంజర్ జోన్‌లోకి వచ్చిన తర్వాత నుంచి తనూజ గారు తన దగ్గరికెళ్ళి మాట్లాడిన దగ్గర నుంచి, తన గేమ్ మారుతున్న దగ్గర నుంచి, సో, కళ్యాణ్ ఆ అమ్మాయిని ఒక అడ్మైరర్ కింద చూస్తున్నాడు. ఆ అమ్మాయితోటి మంచిగా ఉంటున్నాడు. కొన్ని సిట్యుయేషన్స్‌లో కొన్నిసార్లు పక్కకు రావాల్సొచ్చింది కళ్యాణ్. శ్రీజ వచ్చినప్పుడు గానీ, ఆ నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పినప్పుడు గానీ, దాని తర్వాత ఈ అమ్మాయి కూడా వైల్డ్ కార్డ్స్ వచ్చింది చెప్పిన తర్వాత కూడా ఈ అమ్మాయి ఇంటెన్షనల్‌గానే పక్కన పెట్టాను అని చెప్పి తను కూడా చెప్పింది నిన్న లైవ్‌లో. సో, కాబట్టి దూరం జరిగారు. మళ్ళీ మంచిగానే మాట్లాడుకుంటారు. అయన్నీ ఎందుకు, మనం మంచిగా మాట్లాడుకుందాం అన్న థాట్‌లో వేరే వాళ్ళు చెప్పిన దానికి మనం ఎందుకు ఇలా చేయాలి, మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారంటే ఆల్రెడీ పక్కన ఒక పంచాయతీ జరుగుతా ఉంది. సో, వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్తే చాలు మనోడు గొడవ పడుతూ ఉంటారు. సో, అది కొంచెం ఇబ్బందిగా ఉంటది కాబట్టి హౌస్‌లో మనం కూడా అలాగే ఇబ్బందులు పడే కంటే, సో, మనం కొంచెం మెచ్యూర్‌గా బిహేవ్ చేద్దాం అన్న టైప్‌లో ఇద్దరు బిహేవ్ చేసి ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. సో, మనోడు మాట్లాడుతుంటే ఎవరి ఇంత మధ్యలో చెప్పేసారు కదా! సో, అయినా పర్లేదులే. ఇమాన్యుల్ అడుగుతాడు, ఎవరి గురించిరా? ఎవరు చెప్పారు 2 కాంప్లిమెంట్లు నీకంటే? డెమో అంటాడు, ఎవరి నుంచో తర్వాత ఇంకేం మాట్లాడలేదు నేను. సో, తర్వాత ఈలోపే మనకి ఇదంతా ఉండేది కదా అంటారు. అంటే లైక్ మేబీ తనూజ గురించి చెప్తున్నాడేమో. తనూజ ఇనిషియల్ స్టేజ్‌లో 2 కాంప్లిమెంట్లు ఇచ్చింది. బట్ దాని తర్వాత ఇంక అంతగా మాట్లాడలేదు. ఈ లోపల మనకి రితు కనెక్ట్ అయింది. రితుతో ముందుకెళ్ళిపోయాము అన్నట్టుగా చెప్తున్నట్టున్నాడు. మనోడికి అర్థం కావట్లేదు ఇమాన్యుల్‌కి. ఏం చెప్తున్నావురా, నాకు అసలు అర్థం కావట్లేదురా అని చెప్పి ఇమాన్యుల్ అంటుంటాడు. కళ్యాణ్, తనూజ ఇక్కడ డిస్కషన్ పెడతారనమాట. కళ్యాణ్ ఆ అమ్మాయి లోపలికెళ్ళి బయటికెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత అందరిని అడుగుతుంటారు, బాగా మాట్లాడావు అని. ఈ లోపల భరణి గారు, నేను సూపర్ మాట్లాడాడంట, ఇమాన్యుల్ షేర్ లెక్క మాట్లాడావన్నా అని చెప్పి అన్నారు. సూపర్ అంటున్నారు, అందరూ అంటున్నారు అంటే. సో, ఈ అమ్మాయి కూడా కొంచెం మాట్లాడింది. సో, టూ మచ్ అంటే భరణి గారు తన మొత్తం వయస్సుని, అనుభవాన్ని రంగరించి ఆడ కొట్టాడు దెబ్బ. సో, ఈ అమ్మాయి కూడా తనకు చెప్పాలని అనుకుంటే చెప్పింది. ఆడియన్స్ ఎవరితో మాట్లాడకుండా వాళ్ళతో మాట్లాడారు. సో, ఇక్కడ అమ్మాయి కళ్యాణ్‌తో మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ చెప్తాడు, నువ్వు కళ్ళు మూసుకుంటే 1 మినిట్ నీ మైండ్‌కి వస్తుంది. అదే నువ్వు చెప్పాలి. ఇప్పటిదాకా ఏం జరిగింది అంతా నీ మైండ్‌కి చెప్పాలి నువ్వు. అంటే చెప్పడానికి ట్రై చేసావు కదా! సో, అది నువ్వు చెప్పాల్సింది. నువ్వేదైతే నీ మైండ్‌లోకి వచ్చిద్దో అది చెప్పడానికి ట్రై చేస్తున్నావో, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే నువ్వు చెప్పాలనుకుంతా నీ మైండ్‌లోకి వస్తుంది. నువ్వు ట్రై చేసిందంతా. అది నువ్వు చెప్పాలి అని మనోడు ఒక థియరీ చెప్తున్నాడనమాట. ఇలా చెయ్యాలి అని. సో, తనూజ పర్లేదులే కొంచెం లైట్‌గా. అంటే అమ్మాయి చెప్పింది కొంచెం మనోడు అంతే, నువ్వు అంత బాగా చెప్పలేదు, కొంచెం బెటర్‌గా చెప్పొచ్చు అనేసరికి అమ్మాయి, పర్లేదులే నా ఫ్యాన్స్ నన్ను అర్థం చేసుకుంటారు. డే 1 నుంచి నన్ను చూస్తున్నారు కదా! నన్ను అర్థం చేసుకుంటారు వాళ్ళు అని అంటదనమాట. దానికి కళ్యాణ్ ఇక్కడ డైలాగ్. కళ్యాణ్, అరే బాబా! అభితో హో గయా నా అగ్లీ బార్ అంటాడు. అభితో హో గయా నా అగ్లీ బార్ అంటాడు. అంటే ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ టైం ఇప్పుడు విన్నింగ్ స్పీచ్. అంతే కదా! నెక్స్ట్ టైం ఇంకెక్కడిస్తారు ఆ అమ్మాయి? విన్నింగ్ స్పీచ్‌లోనే ఇవ్వాలి. ఇంకా స్పేస్ లేదు, చోటు లేదు కదా విన్నింగ్ స్పీచ్ దగ్గర. సో, విన్నింగ్ స్పీచ్‌కి ఆ అమ్మాయిని రెడీ చేస్తున్నాడు. ఇదిగో నువ్వు ఇలా మాట్లాడుకో అని. అది టాప్ 2లో ఉన్న వాళ్ళ పరిస్థితి. నువ్వు విన్నింగ్ స్పీచ్ ఇవ్వు. నువ్వు కూడా విన్నింగ్ స్పీచ్ నేర్చుకో అని ఈ అమ్మాయి. సో, నువ్వు విన్నింగ్ స్పీచ్ ఇవ్వను. ఆ అబ్బాయి సో, విన్నింగ్ స్పీచ్‌కి ఆ అమ్మాయిని మోటివేట్ చేస్తున్నాడు. అమ్మాయిని ప్రిపేర్ చేస్తున్నాడు. నెక్స్ట్ టైం బెటర్‌గా మాట్లాడు అని. అలా ఉన్నారు. బయట ఏమంటే కొట్టుకొని చస్తున్నారు ఈళ్ళు ఏమంటే. అసలు మామూలు కూడా కాదు. నెక్స్ట్ కొంచెం అమ్మాయి అలిగిద్ది. కొంచెం అట్లా ఉంటుంది. మనోడు సారీ భూమిక 'ఖుషి' సినిమాలాగా కనిపిస్తూ ఉంటుంది కొంచెం. అది ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అన్నట్టు. సో, ఇదయిపోయిన తర్వాత సంజన గారు బాత్రూంలో భరణి గారితో బాత్రూమ్ దగ్గర భరణి గారితో మాట్లాడుతుంటారు. స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తుంటాయి. సారీ. సంజన గారు, అర్థమవుతుందన్న? అర్థమవుతుంది కదా! అది ఇది. ఓకేనా? నాకు అర్థమవుతుందా? అది ఇది అన్నాడు ఇమాన్యుల్. నాకు ఆట అర్థమవుతుందని నేను చెప్పాను. సో, నువ్వు డెమోతో చెప్పాను. నువ్వు టెక్నికల్‌గా స్ట్రాంగ్ ఉన్నారు. ఓకేనా? ఒకరిని తీసేస్తే మీలో ఒకరిని తీసేస్తే ఒక లెవెల్ మేము కూడా పైకి రావచ్చు. ఓకేనా? అది నేను చెప్పింది అక్కడ వాళ్ళకి. సో, అది కరెక్టే కదన్నా అని చెప్తుంటదనమాట.
నెక్స్ట్ నువ్వు విన్ అయ్యావు కాబట్టి అది ఇది అని చెప్పి బెదిరించాడన్న నన్ను. నువ్వు ఎలా విన్ అవుతావు అది ఇది అన్నట్టు కొంచెం నేను బెదిరించాడు అన్నట్టు మాట్లాడుతుందనమాట. సో ఇమాన్యుల్ నన్ను బెదిరించాడని. ఇవాళ ఏమైందన్న స్ట్రాంగ్ డైలాగ్ వేసా ఒకటి, ఓకేనా, ఒక్క డైలాగు. నేను మీ కడుపు నిండితే చాలా మీరు వేరే వాళ్ళ కడుపు మీద కొడతారా అని అన్నాను కదన్నా. సో దాంతో ఇంకా అక్కడే కదా ఇమాన్యుల్ బాటిల్ ఇట్లా కొట్టింది అని చెప్పి బర్నీ గారు అంటాడు. టేబుల్ దగ్గర కొంచెం గట్టిగానే కొడతారు ఇమాన్యుల్. బాగా తగిలింది ఇమాన్యుల్ కదబ్బా. సో సంజన గారు బాటిల్ తీసుకుని అన్న అదే కదా. సో ఎవ్వరు తీసుకోలేకపోయారన్న. కళ్యాణ్ కూడా ఓ షిట్ ఇలా చేస్తున్నావా మనము, ఇట్ ఫెల్ట్ అషేమ్డ్ అన్న. వాళ్ళు కొంచెమైనా సిగ్గుపడి ఉంటారన్న, వాళ్ళు అలా చేస్తున్న దానికి సిగ్గుపడి ఉంటారు, బాధపడి ఉంటారు, ఫీల్ అయి ఉంటారు వాళ్ళు, అరే ఇలా చేస్తున్నావా మనం అని. అంటే లైక్ టాప్లో ఉన్న వాళ్ళని ఇంకా టాప్లో ఉంచి బాటంలో ఉన్న వాళ్ళని ఇంకా తొక్కేయాలని చూస్తున్నావా మనం, ఇంత దారుణంగా గేమ్ ఆడుతున్నావా అన్నట్టు నేను ఆ డైలాగ్ కొట్టాను. చాలా పవర్ఫుల్ డైలాగు అని చెప్పి ఆమె చెప్తుంటారనమాట. ఈ కట్ చేస్తే ఇక్కడ ఇమాన్యుల్ డెమోన్ డిస్కషన్ టాప్ 5కి. డెమోన్ కొంచెం భయపడుతున్నాడు టాప్ 5లోకి వెళ్తానా వెళ్ళడానికి, ఎందుకు అనేది కూడా చెప్తా. సో డెమోన్ నాకు భయం లేదంటున్నాడు కానీ భయం ఉంది డెమోన్కి. ఎందుకంటే సో ఉంటున్నారని అంటే ఉంటాను నాకు ఖచ్చితంగా నేను, బట్ ఈ ఆడియన్స్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత అలా నేను ఎలా వెళ్ళాను బయటకి, నా పర్సనాలిటీ మంచిగా వెళ్ళిందా చెడ్డగా వెళ్ళిందా, సో ఏంటనే డౌట్స్ నాకు రైజ్ అవుతున్నాయి. ఇది క్వశ్చన్. ఎందుకంటే మనోడు సక్సెస్కి చెప్పాడు, ఇతను సక్సెస్కి చెప్పాడు. సో ఆడియన్స్ మంచిగా మాట్లాడారు అందరూ. ఆడియన్స్ డెమోన్ అంటే తోపు అది ఇది మాట్లాడారు, కొంచెం లేపారు డెమోని, ఎలివేషన్ గట్టిగా ఇచ్చారు. అలాంటి డెమోన్తో మాట్లాడకుండా ఇమాన్యుల్తో మాట్లాడేసరికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది డెమోన్కి కూడా. సార్ ఏందిరా మన పరిస్థితి ఏంది అన్న డౌట్ వచ్చింది డెమోన్కి. ఎవరిది వాళ్ళతో మాట్లాడిచుంటే ఓకే కానీ బట్ సెలెక్ట్ చేసుకోమని చెప్పినప్పుడు ఏంటంటే డెమోన్కి చిన్నపాటి భయం అనేది ఏర్పడి ఉంటుంది. సో అందుకంటే మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం బర్నీ గారితో ఈరోజు చాలా బాగా మాట్లాడారు ఆడియన్స్. సో బర్నీ గారితో బాగా మాట్లాడినప్పుడు ఆడియన్స్ మన పరిస్థితి ఏంది అన్న థాట్లో డెమోన్ ఉంటాడు కదా. సో అది ఇమాన్యుల్ నువ్వు నచ్చావు కాబట్టి 14th వీక్లో వన్నావురా, ఇది సోది డైలాగ్. ఇది ఓకే కానీ ఇది మోటివేషన్కి. బట్ నెక్స్ట్ వీక్ గురించి కదా మాట్లాడేది డెమోను. సో అన్న నచ్చానన్న, బట్ ఉన్న వాళ్ళలో టాప్ 5 ఉండాలి అంటే వాళ్ళలో నేను నచ్చాలి కదా, అది నా పాయింట్. అంటే ఉన్న వాళ్ళలో టాప్ 5లో నేను ఉండాలి అంటే వీళ్ళలో నేను నచ్చాలి కదా, అది. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు చెప్పిన పాయింటే మనోడు ఇమాన్యుల్ చెప్పిన పాయింట్. నువ్వు చెప్పినట్టే అందరూ టాప్ 14th వీక్ వరకు వచ్చారు కదన్న, ఇక్కడ నుంచి 15th వీక్ వెళ్ళాలంటే వీళ్ళందరి మీద బెటర్గా నేను నచ్చాలి కదా అనే ఒక అద్భుతమైన లాజిక్ పాయింట్ డెమోన్ చెప్తాడు. డెమోన్ బుర్ర ఈ మధ్య పాదరసం వల్ల పరిగెడుతుంది అనమాట. ఆలోచనలు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. డెసిషన్స్ కూడా చాలా క్విక్గానే తీసుకుంటున్నాడు డెమోన్, పర్లేదు. ఇమాన్యుల్ నేను దాని గురించి అసలు ఆలోచించట్లేదు రా. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. మేబీ మధ్యలో కట్ చేసినట్టున్నారు. మేబీ ఋతువు గురించి వాటి గురించి కూడా డిస్కషన్ వచ్చి ఉంటుంది. అది ఎలా పోయి ఉంటుందో ఏమో అన్న, దానివల్ల ఏమన్నా బ్యాడ్ అవుతుందా అన్న డిస్కషన్ ఏమైనా ఉంటుందేమో అన్సీన్లో మనం మాట్లాడుకుందాం. దానికి డెమోన్ ఒక్కోళ్ళ పర్స్పెక్టివ్లో నేను అంత దాకా చెయ్యొద్దని అనిపించుండొచ్చు. మేబీ అంత దూరం వెళ్ళి ఉండకపోవచ్చు అని అనిపించుండొచ్చు. కానీ నాకు ఆ టైంలో నాకు అలా అనిపించింది అన్న. సో మేబీ దాని గురించి సారీలు చెప్పడము ఇవన్నీ చేశాడు కదా కొన్ని సిచ్యువేషన్స్. మేబీ ఆ సిచ్యువేషన్స్ గురించి ఏమన్నా డెమోన్ అక్కడ డిస్కస్ చేస్తున్నాడు. అన్సీన్లో ఇంకా క్లారిటీ ఉంటుంది. సో ఇటుపక్క మళ్ళీ డిస్కషన్ కళ్యాణ్ తనూజ. ఇక్కడ కళ్యాణ్ కూడా పాపం బాధపడుతుంటాడు, కొంచెం ఫీల్ అవుతుంటాడు. కళ్యాణ్లో కూడా లిటిల్ బిట్ టెన్షన్ ఉంటుంది. కళ్యాణ్ విన్నింగ్ రేస్లో ఉన్నాడన్న సంగతి కళ్యాణ్కి తెలుసు. సో కళ్యాణ్కి తెలిసినప్పుడు విన్నింగ్ రేస్లో ఉన్నాడన్న సంగతి. సో అప్పుడు మరి ఆడియన్స్ తోటి ఆ ఇంటరాక్షన్ లేదు అన్నప్పుడు కళ్యాణ్కి తెలుస్తుంది కదా లోపల. ఎంత తనుజాతో ఉన్నా ఫ్రెండ్షిప్ ఉన్నా కానీ తన విన్నింగ్ అనేది తనకి మైండ్లో ఉంటుంది కదా. సో మరి అలాంటప్పుడు ఆడియన్స్తో ఇంటరాక్షన్ లేకపోతే ఆ పరిస్థితి ఏంటి అనే భయం తనలో వచ్చింది అప్పుడు. సో ఆ స్పేస్ తనకి రావట్లేదు ఈ వీక్ అని తనకి తెలిసినప్పుడు ఆబ్వియస్లీ తనలో టెన్షన్ మొదలైద్ది. సో దాంతో మనోడు క్వశ్చన్ అడుగుతుంటాడు, బిగ్ బాస్ని ప్లీజ్ చేస్తుంటాడు. ప్లీజ్ బిగ్ బాస్, ఒక్క ఓట్ అపీల్ బిగ్ బాస్, అట్లీస్ట్ బిగ్ బాస్, కనీసం వాళ్ళు అడిగే క్వశ్చన్స్కైనా నేను ఆన్సర్ చెప్పుకుంటా బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ నన్ను ఏం క్వశ్చన్స్ అడుగుతారో నాకు తెలియాలి కదా బిగ్ బాస్ అని. సో ఇదన్నమాట. టూ మచ్ క్వశ్చన్స్ అడిగితే వేరేలాగా ఉంటుంది. సో ఎంత ఎఫెక్టివ్గా అడుగుతారంటే తనుజా గారు అంత ఎఫెక్టివ్గా అడగలేదు క్వశ్చన్స్. హ్యాపీగా తనుజా గారికి కంగ్రాట్స్ చెప్పేసి కప్పెత్తుకు రావాలమ్మని అన్నారు. కానీ ఆమె గేమ్ గురించి ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ కానీ ఆమె గేమ్ మార్చుకునే క్వశ్చన్స్ కానీ అక్కడ వేయలేదు. మేబీ కన్ఫ్యూషన్ చేయకూడదని అనుకున్నారో, లేకుంటే ఆమె చిన్నపాటి నెగిటివ్స్ ఏమన్నా ఉంటే అవి బయటికి చెప్పకూడదని అనుకున్నారో బిగ్ బాస్ టీము, మరి ఏమో తెలియదు. ఎందుకంటే బిగ్ బాస్ టీము వీళ్ళు అనుకున్న క్వశ్చన్స్ అన్నీ అక్కడ వాళ్ళు అడగలేరు. సో వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగు అంటారు. ఆ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ మాత్రమే నువ్వు అడగాలి, సెకండ్ క్వశ్చన్ అన్నట్టుగానే ఉంటారు. వాళ్ళు లోపలికి వెళ్ళి అదే క్వశ్చన్ అడగాలి, ఇంకా వేరేది అడగకూడదు. ఇంకేదైనా సోది మాట్లాడొచ్చు కానీ బట్ క్వశ్చన్ మాత్రం అదే అడగాలి. నెక్స్ట్ బర్నీ సంజన గారు సుమ్మ
బయట నడుస్తూ ఉంటారు. వీళ్ళ బాధ వీళ్ళది. వీళ్ళ ముగ్గురులో ఒక్కలైనా టాప్ 5లోకి ఉండాలని, సో వీళ్ళ బాధ వీళ్ళదనమాట. ఎందుకంటే మిగిలిన నలుగురు టాప్ 5లో ఉంటారని వాళ్ళు ఫిక్స్ అవుతున్నారు. సో వీళ్ళ ముగ్గురులోంచి ఒకలైనా టాప్ 5లోకి వెళ్ళాలని చెప్పి వీళ్ళ బాధ వీళ్ళది. సంజన గారు ఇక్కడ ఎవరు కూడా ఓడిపోవడానికి ఆడట్లేదన్న ఇమాన్యుల్ గురించి మళ్ళీ డిస్కషన్ ఇక్కడ కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. సో తనకి లోపల టెన్షన్ ఉంది, బయటికి చూపించట్లేదు ఇమాన్యుల్, ఓకేనా. సో ఆ ఒక్క డైలాగ్తో ఫుల్ స్టాప్ అన్న, లేకుంటే గొడవ చాలా పెద్దదయ్యేది. ఆ హెవీ డైలాగ్ ఏదైతే కడుపులు కొడుతున్నారు, మీ కడుపులు నిండితే చాలా నేను చూసారా, మా కడుపులు కొడుతున్నారు కదరా అనేది కదా సంజన గారు. సో ఆ డైలాగ్ అనమాట. ఆ ఒక్క డైలాగ్ అన్నా తీసుకోలేకపోయారన్న వాళ్ళు. చూసారా, ఇది సంజన గారు. ఆమె ఎదుటి వాళ్ళని మోరల్గా డౌన్ చేయాలంటే బలంగా కొడతారు, ఇంకా వాళ్ళు మాట్లాడలేని మాటలు కొడుతుంటారు. సో ఇప్పుడు చూడు, ఎమోషనల్గా సెంటిమెంటల్గా ఎంత గట్టి కొట్టిందో దెబ్బకి బ్లాక్. అసలు ఇమాన్యుల్ ఏం మాట్లాడతారు, ఇమాన్యుల్ ఇంకా గట్టిగా అలాంటి స్టేజ్లోకి తీసుకొచ్చారనమాట. సంజన గారు చాలా తెలివిగల వాళ్ళు. సంజన గారు ఇంటెన్షనల్గా చేస్తారు, ఏది అన్ఇంటెన్షనల్గా బై మిస్టేక్గా ఏం మాటలు సంజన గారికి రావు. మనసులో ఇప్పుడు ఆ మాట మాట్లాడిందంటే సంజన గారు, ఇప్పుడు చూడండి, నేను ఆ మాట మాట్లాడాను కాబట్టి వాళ్ళు సైలెంట్ ఉండిపోయారని, అంటే షీ నోస్ ఈ మాట మాట్లాడితే వాళ్ళు సైలెంట్ ఉంటారు అని. అలాగే తిట్టుద్దామా. సో ప్రతిదీ కూడా ఆమెకు క్యాలిక్యులేటివ్ మోడ్లోనే వెళ్తుంటారు తప్పితే ఇది అన్ఇంటెన్షనల్గానో బై మిస్టేక్ గానో ఆమె నోట్లోంచి మాటలు రావు. చాలా క్యాలిక్యులేటివ్గా ఆడుద్ది గేమ్ సంజన గారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నా సంజన గారి గేమ్ గురించి. షీస్ తర్వాత సుమను, భరణి అన్న, సంజన వీళ్ళు ఇంకా డ్యాన్సులు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో రేపు పొద్దున ఏం డ్యాన్స్ వేయాలి, సుమన్ అన్న వాళ్ళు డ్యాన్స్ చేశారు కదా పొద్దున, సంజన గారు ఉరుక్కుంటూ వచ్చారు దూరం నుంచి, అది మనకి చూపిస్తారు మనకి కన్సీల్లో. సో ఇలాగే ఈరోజు కూడా డ్యాన్స్ వేయాలి మనం, రేపు పొద్దున డ్యాన్స్ వేయాలన్నట్టు ప్రాక్టీస్ చేస్తున్నాను, నన్ను కూడా ఇన్వాల్వ్ చేసుకోండి, మనం ముగ్గురం డ్యాన్స్ వేద్దాం. నేను రాను నేను పోను అంటే రాను బొంబాయికి రాను డాన్స్ ఉంటుంది కదా, నేను పోను అని చెప్పి ఒక పాట పాడుతుంటారు అనమాట వీళ్ళు ముగ్గురు. వీళ్ళిద్దరు యాక్చువల్గా సంజన గారు కూడా వచ్చారు, ఇప్పుడు ఈయన కూడా ఇన్వాల్వ్ అయ్యారనమాట, భరణి గారు. వీళ్ళ ముగ్గురు అసలు భరణి గారు జోష్లో ఉన్నాడయ్యా, మామూలుగా కూడా కాదు అసలు. ఒక ఫుల్ తాగితే కుర్రాళ్ళు జోష్లాగా ఎలా వస్తారో అలా వచ్చాడయ్యా ఆయన మనిషి. అందులో ఆడియన్స్ కూడా అసలు మీరు రీఎంట్రీ వచ్చిన తర్వాత మిమ్మల్ని చూడలేకపోతున్నారు, మీరు అరాచకం చేస్తున్నారు, అసలు మీ ఎంటర్టైన్మెంట్ కానీ మీ డ్యాన్స్లు కానీ మీ స్టెప్స్ కానీ మేము అసలు వైరల్, అసలు మేము నెక్స్ట్ లెవెల్ ఉంటున్నాయి. ఆ రోజు డ్యాన్స్ ఇట్లా వేసాడు కదా, ఇమాన్యుల్ కూడా వచ్చారు మధ్యలో రితుతోటి. ఆ డ్యాన్స్ ఏమంటే ఆయన వేరేలాగా స్టెప్ వేసాడు కానీ ఇట్ట అంటే అర్థం ఏంటంటే ఫన్నీగా స్టెప్లు వేయాలి, ఫన్ చేస్తున్నాం, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం. అది యాక్చువల్గా ఇక్కడ థింగ్ ఏంటంటే ఆయన జనాల్ని ఎంటర్టైన్ చేయడం కంటే ఆయన లోపల ఎంటర్టైన్ అవుతున్నాడు, మంచిగా చిల్ అవుతున్నాడు ఆయన. సో ఆ చిల్ మూమెంట్స్ బయట ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. సో అది వరకు మాత్రం భరణి గారికి చెప్పగలను. అందుకని రేపు పొద్దున్న ప్రాక్టీస్ చేస్తున్నాడు భరణి గారు డ్యాన్స్ స్టెప్లు అవన్నీ ఫుల్. సంజన గారితో సీరియస్గా అసలు ఫుల్ హ్యూమర్ ఉండాలి, హ్యూమర్తోనే వేయాలి డ్యాన్స్. అది ఇలా వేస్తే మనం బయటికి మంచిగా వెళ్తాం అన్నట్టు సంజన గారికి చెప్తున్నారు. సంజన గారిని ఇంకా రెడీ కంటెంట్ దొరికితే సంజన గారు రెచ్చిపోతారు కదా, ఇట్లా అంటున్నారు సంజన గారు. దాని తర్వాత డ్యాన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నవ్వుకుంటే తర్వాత సుమనన్న మళ్ళీ పాయింట్ మొదలు పెడతారు. ఎక్కడైతే కట్ చేశారో ఆ పాయింట్ సంజన గారు అక్కడి నుంచి, అంటే వాళ్ళు కూడా వాళ్ళ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఛాన్స్ ఇస్తే వాళ్ళు లీస్ట్ అయిపోయినట్టే కదా అని చెప్పి వాళ్ళ వర్షన్ సుమనన్న ఇక్కడ చెప్తుంటారు సంజన గారికి. సంజన గారు అన్న నన్ను టూ డేస్ నన్ను కూర్చోబెట్టారన్న, సో అర్థం చేసుకోవాలి, నేను గేమ్ ఆడలే కదా, సో అర్థం చేసుకోవాలి, సిచ్యువేషన్ బట్టి పోతూ ఉండాలి, తగ్గిపోవాలా అని అంటుంటారనమాట. భరణి అన్నతో మాట్లాడడం కోసం ఈ పాయింట్ తీసుకురావడం కోసం సుమనన్న ఏమైనా స్ట్రాటజికల్గా ఈ పాయింట్ ఎత్తాడేమో. ఇంకా నెక్స్ట్ పాయింట్ సుమనన్న టాప్ 3 అంటారు రేపు, సుమనన్న అంటాడు రేపు కొంపతీసి టాప్ 3 అంటారేమో. అబ్బో అవునన్నా అనొచ్చు, టాప్ 3 అనొచ్చు అన్నో, ముగ్గురిని తీసేయమని అనొచ్చు అన్నో అని చెప్పి సంజన గారు. యాక్చువల్గా ముగ్గురిని తీసేయమని కదా మనోడి డైరెక్ట్గా టాప్ 3తో మొదలు పెడతారు, టాప్ 3ని తీసేయమంటారేమో అన్నట్టు మొదలు పెడతారు. సంజన గారు లేదు ముగ్గురు తీసేయమంటారు అన్నట్టుగా. అవును మరి అప్పుడు మనం టాప్ 1లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నా, అది ఈ డిస్కషను నేను టాప్ 3 వాళ్ళని తీసేస్తారేమో అన్న డిస్కషను నేను టాప్ 1లో ఉన్న భరణి అన్న పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నా అని సుమనన్న చెప్తారు చాలా తెలివిగా. మరి తప్పదన్నా మాట్లాడాలని చెప్పి సంజన గారు మాట్లాడుతుంటారు. అప్పుడు గేమ్ కదన్నా, గేమ్ కోసం ఏదైనా చేయాలి, తప్పదన్నా, గేమే కదన్నా, లైన్ అన్నా అంటూ ఉంటుంది భరణి గారు. అప్పుడు నేనేం చేయాలి, అప్పుడు నేను వెళ్ళను అని చెప్పి డ్యాన్స్ వేయాలా అనుకుంటూ భరణి గారు నవ్వుతుంటారు. ఆయన లోపలికి బయటికి ఎంత నవ్వుతున్నా కానీ లోపల ఆయన థాట్స్, ఆయన ప్లాన్స్ అనుకుంటే రేపు ఎలాంటి దాన్ని ఆపాలి ఏంటి అనేది ఆయనకుంటే ఆయన ప్లాన్స్. బేసిక్గా రేపు ఒక గేమ్ జరిగిన తర్వాత కదా ఆపేది, ఫస్ట్ ఒక గేమ్ జరగాలి, దాని తర్వాత కదా ఆపాల్సింది.
అది దాని తర్వాత ఏమైందంటే టాస్క్ ప్రాపర్టీ ఆడ పెట్టుంటే స్కేల్ ఒక చిన్నప్పుడు ఇలా కొడితే స్కేల్ రౌండ్ తిరుగుద్ది కదా, అలాంటి స్కేల్స్ ఆడ కనిపిస్తే మనం డెమోని చేతులు ఊరుకో కదా, డెమోని కూడా ఏదో కంటెంట్ క్రియేట్ చేయడం కోసం డెమోని కూడా తీస్తారు, తీసుకొని సుమనన్నకి వీళ్ళందరికీ ఇస్తారనమాట. సో కొంచెం ఫన్ చేయడానికి ట్రై చేస్తారు. చిన్ననాటి జ్ఞాపకాలు లోపలికి తీసుకెళ్ళి లోపల సంజన తనూజ గారికి కళ్యాణ్ వాళ్ళ చేతులకి అన్నిటికీ వాళ్ళతో ఆడుకుంటారు. వాళ్ళు ఎందుకు తెచ్చారు అంటే ఇది టాస్క్ ప్రాపర్టీ కాదు అది ఇది అని బిగ్ బాస్ మధ్యలో ఇన్వాల్వ్ అవుతాడు. బిగ్ బాస్ అడుగుతారు, తీసుకెళ్ళి మనోడు ఎక్కడ పెట్టి అక్కడ పెడతాడు. దాని తర్వాత ఎవరెవరు ఆడారో వాళ్ళకి పనిష్మెంట్ అంటారు. బకెట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా, ఆ స్విమ్మింగ్ పూల్లో వాటర్ స్పూన్ తోటి తీసుకెళ్ళి బకెట్లో తోడాలి. ఆ తోడుతుంటారు వాటర్. దాని తర్వాత డెమోని కూడా ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి డెమోని బకెట్ దూరం పెట్టి ఇక్కడి నుంచి స్విమ్మింగ్ పూల్ నుంచి ఇట్లా దోశల్లో పట్టుకొని వాటర్ స్విమ్మింగ్ పూల్లో అక్కడ బకెట్లో పోయాలన్నమాట. ఫుల్ ఆన్ కంటెంట్ అబ్బా. రేపు ఏమన్నా ఎపిసోడ్లో వేస్తారేమో చూడాలి, లేకుంటే అన్సీన్కే పరిమితం అవుతుందో తెలియాలి. మంచి కంటెంట్ బాగుంటుంది, యాక్చువల్లీ ఫన్నీగా ఉంటుంది. డెమోన్కి మంచి స్క్రీన్ స్పేస్ ఇచ్చాడు. అసలు డెమోన్తో బిగ్ బాస్ మాట్లాడాడు. అసలు దాని అమ్మ జీవితం నా అసలు మాట్లాడేమో అని అనుకున్నా, బట్ డెమోన్తో బిగ్ బాస్ మాట్లాడాడు. ఇంకా తప్పదు, ఇంకా డెమోన్కి తప్పలేదు అనుకుంటా. ఇంకా మాట్లాడడం కోసం బిగ్ బాస్ చేత ఎలా అయినా మాట్లాడించాలని చెప్పి డెమోన్ చేసినట్టున్నాడు. ఫైనల్లీ డెమోన్తో మాట్లాడాడు. కొంచెం చిన్నపాటి ఆ కాన్వర్జేషను జరిగింది బిగ్ బాస్ తోటి. ఇంకెప్పుడు చేయను బిగ్ బాస్, సారీ బిగ్ బాస్ అన్నీ జరిగాయి. కాసేపు నవ్వుకున్నారు, అంతా బాగానే జరిగింది అక్కడ. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత లోపలికి వచ్చాక పజిల్ గేమ్ గురించి మాట్లాడుకుంటా తనూజ గారు. యాక్చువల్గా తనూజ గారు అప్పుడే ఒప్పేసుకోంటారు. నేను యాక్చువల్గా అది ఎంతవరకు పట్టుకో అంటే లాస్ట్లో పెట్టేసి ఒక ప్లాంక్ ఇంకా 10 సెకండ్స్ ఉంటుండగా అక్కడికి వెళ్ళి నేను పట్టేసుకోవాలరా, అలా చేసి ఉండాల్సింది, మిస్ చేశాను అని అప్పటికో చెప్తుంటుంది. యాక్చువల్గా కళ్యాణ్ అక్కడ అదే ప్లాన్ ఇస్తాడంట గేమ్లో. సో అదే చెప్తుంటాడు కళ్యాణ్, నేను అన్న మంచిగా ఇచ్చానంటే అప్పుడు ఇమాన్ అంటాడు, ఆడంతా మంచిగా చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంకా అలాగా అల్లే ఆడావంటే ఇంకేం చేస్తావు అని చెప్పి. అంటే కళ్యాణ్ చాలా తెలివిగా ఆలోచించాడు గేమ్ని. సో తనూజ గారు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు, కొంచెం ప్రెషర్లో ఉన్నట్టున్నారు. ఎలా అయినా ఈ గేమ్ కూడా గెలిచేసి టాప్లోకి వచ్చేద్దాం అన్న థాట్లో తనూజ గారు ఉన్నట్టున్నారు. పట్టుకుందాం వల్ల వెళ్ళి మన బలం ఉపయోగిద్దాం అనుకున్నారు, కానీ కొంచెం మైండ్ ఉపయోగించుంటే మేబీ తనూజ గారికి గ్రాబ్ అయ్యేదాం. అట్లీస్ట్ మనోడు చెప్పినప్పుడైనా కానీ దాన్ని అర్థం చేసుకొని లాస్ట్ వరకు ఉండుంటే బాగుండేదేమో. మేబీ మనోడు స్ట్రాటజీస్ అన్నీ ఫెయిల్ అవుతుంటాయి కదా, సో ఇది కూడా ఫెయిల్డ్ స్ట్రాటజీ అనుకుందో ఏమో తనూజ గారు. సో అందుకని వర్కౌట్ చేయలేదు. బట్ ఇట్స్ ఏ గుడ్ స్ట్రాటజీ, కళ్యాణ్ చెప్పింది వర్కౌట్ కాలేదు. సో దానికి కళ్యాణ్ అంటాడు, అన్న నేను అడిషనల్ సీట్ ఇచ్చి మొత్తం ఆన్సర్స్ అన్నీ రాసిచ్చి జస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఏమంటే అక్కడ కూడా తన ఆన్సర్లు తనే రాసుకుంటానంటే ఇంకేం చేస్తావన్నా అని చెప్పి నవ్వుతుంటారు. అమ్మాయి మళ్ళీ అలిగిద్ది లైట్గా, సరే నువ్వు చాలా బాగాడు నువ్వు చాలా బాగాడు అని చెప్పి మళ్ళీ ప్యాంపర్ చేస్తుంటారు. అందరూ అన్నీ అనేసి మళ్ళీ ఇప్పుడు మాట్లాడరా అని చెప్పి. సో వీళ్ళిద్దరి మధ్య క్లారిటీ వచ్చిందబ్బా, ఎందుకంటే వీళ్ళిద్దరు గట్టిగా తిట్టుకోవట్లేదు ఒకళ్ళొకళ్ళు. సో ఇప్పుడు డెమోన్తో అయితే అమ్మాయి మాట్లాడే విధానం వేరు, అమ్మాయి డెమోన్తో తిట్టుకునే విధానం వేరు, వాళ్ళిద్దరిది వేరు కంప్లీట్గా. డెమోని అర్థం చేసుకుంటాడు, ఈ అబ్బాయిని గట్టిగా తిట్టదు అమ్మాయి. సో ఈ టాప్ 2లో ఉన్నాడు, ఎందుకు మనకు వచ్చిన గొడవ అన్నట్టుగానే ఉంటున్నారు వీళ్ళిద్దరు. ఇంకా అది ఫేక్ అనుకోవాలా రియల్ అనుకోవాలా మీ ఇష్టం వచ్చింది మీరు అనుకోండి. సో వాళ్ళిద్దరికైతే తెలుసు టాప్ 1 టాప్ 2లో ఉన్నాము అన్న థాట్లో వాళ్ళిద్దరు ఉన్నారు ఒకరికొకరు. ఆ క్లారిటీ అయితే నాకుంది, మీకుంది, మీరు కూడా కామెంట్ కొట్టండి కింద. దాని తర్వాత తనూజ అంటది, సుమనన్నకి పాయింట్స్ రాలేదు కదా అంటే మన కళ్యాణ్ అంటాడు, ఫస్ట్ టైం కళ్యాణ్ అసలు నాకు ఈ తలనొప్పి వచ్చేసింది అని చెప్పి తనూజతో అన్నాడు, నాకు ఇంత తలనొప్పి ఎప్పుడు రాలేదురా కళ్యాణ్ అని చెప్పి బాధపడతాడంట ఆ గేమ్ ఫినిష్ చేయడానికి. నేనేమనుకున్నాను కావాలని చేస్తున్నాడేమో సుమనన్న అనుకున్నాం, కానీ కాదు, సుమనన్న నిజంగానే ఆ గేమ్ రాలేదు సుమనన్నకి. నేను మాత్రం లాస్ట్ మూమెంట్లో సుమనన్న గెలిచి లాస్ట్ మూమెంట్లో వచ్చి పట్టుకొని ఉంటే నా మిరాకిల్ ఉండేది అనుకున్నా, బట్ లేదు. బట్ బర్నీ గారికి ఆ ప్లాన్ తెలుసు. సో దాని తర్వాత ఇంకా పనిష్మెంటు ఇంకా అవన్నీ లైక్ ఇంకా పనిష్మెంట్ అవన్నీ అయిపోయినాయి. పనిష్మెంట్ గురించి మాట్లాడేసుకున్నాం కదా. సో దాని తర్వాత సుమనన్న బర్నీ గారు అన్నం తింటూ కూర్చుంటారు. సో సుమనన్న బాధపడుతుంటారు లైట్గా. సుమనన్నలోకి వచ్చేసింది క్లారిటీ, అంటే అన్న ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ అయితే నేను నాతో పాటు ఎక్స్ ఉంటారు కదా అన్న. అంటే ఎక్స్ అంటే లాస్ట్ వీక్ డేంజర్ జోన్లో ఉన్న పర్సనా లేకుంటే ఎవరైనా ఒక పర్సనా అనేది క్లారిటీ లేదు, కానీ సో నాతో పాటు ఇంకొకరు ఎవరో ఉంటారన్న డబుల్ ఎలిమినేషన్ అయితే అని చెప్పి అక్కడి నుంచి సుమనన్న లోపల ఇట్టుగా బాధ బయటకు వస్తుంది అనమాట. నా లాస్ట్ వీక్ వరకు ఉంచితే అలా ఏం కాదు, నువ్వు థింక్ పాజిటివ్, బీ పాజిటివ్ అన్నాడు బిగ్ బి అని అంటే బర్నీ గారు మోటివేట్ చేస్తుంటారు. అలా కాదన్న టాప్ 5 వరకు వచ్చి ఆ వీడియో ప్లే చేస్తలేదన్న, అది ప్లే చేస్తే చాలన్నా, ఇంకేం అవసరం లేదు నాకు అంటున్నాడు. అంటే సుమనన్న లిటరలీ బిగ్ బాస్ని ప్లీజ్ చేస్తున్నాడు, బిగ్ బాస్ మా ఇంత దూరం ఉంచావు, ఇంకొక వారం ఉంచరా,
నాకు ఆ వీడియోస్ పంపించారా అని అంటే బిగ్ బాస్ అడుగుతున్నాడు సుమనన్న. బట్ బిగ్ బాస్ ఈ రోజు హౌస్ లోపల ఏదో మిరాకిల్ చేయబోతున్నాడు అని చెప్పి టాక్. సో కాబట్టి అంతవరకు అనమాట. ఇంకా బాధపడుతూ ఉంటారు. సో సుమనన్న టాప్ 5లోకి అందరు టాప్ 5 గురించే. డెమోన్ టాప్ 5 గురించే, సంజన గారు టాప్ 5 గురించే, బర్నీ గారు టాప్ 5 గురించే, ఇమాన్యుల్ టాప్ 5 గురించే, నెక్స్ట్ వచ్చేసరికి సుమనన్న టాప్ 5 గురించి, కళ్యాణ్ విన్నింగ్ గురించి, తనూజా విన్నింగ్. తనూజాకి మేబీ ఆ క్లారిటీ వచ్చింది, బయటికి వెళ్ళి మాట్లాడొచ్చింది కాబట్టి ట్రోఫీ తీసుకురావాలి, లేడీ విన్నర్ కావాలి, ఇదంతా మాట్లాడారు కాబట్టి సో తనూజా షీ నోస్ దట్ ఓకే మనం విన్నింగ్ రేస్లో ఉన్నాం. సో మిగిలిన వాళ్ళందరికీ లైట్గా భయం ఉంది. అండ్ కళ్యాణ్కి భయం ఎందుకంటే స్పేస్ దొరకట్లేదు, విన్నర్ రేస్ నుంచి పక్కకి వెళ్ళిపోతామన్న భయం అబ్బాయిలో ఉంది. మిగిలిన వాళ్ళందరికీ టాప్ 5 భయం కనిపిస్తూ ఉంది క్లియర్గా. సో అండ్ సంజన గారి హైలైట్ ఏంటంటే సో మేబీ బర్నీ గారికి అది ఇది ట్విస్ట్ జరిగి సుమనన్న దగ్గర ఉన్న పాయింట్స్ అన్ని తీసుకెళ్లి సంజన గారికి ఇస్తే సంజన గారు టాప్లో ఉన్నారంట. అంటే రేపు ఆడే గేమ్లో మేబీ సంజన గారు గెలిచారేమో. ఫస్ట్ సంజన గారికి గెలిచి ఉండొచ్చు ఆ జోకర్ టాస్క్. దాని తర్వాత మనం అన్న దగ్గర ఉన్న పాయింట్స్ అన్ని తీసుకెళ్ళి సంజన గారికి ఇచ్చి ఉండొచ్చు. సంజన గారు ఎవరు అందుకోలేనంత టాప్లో సంజన గారు పాయింట్స్లో ఉన్నారంటే ఇది దేవుడు దయ. ఇంకా ఆట తిప్పుద్ది సంజన గారు భయంకరంగా ఆమె చేతిలోకి వస్తే. సో ఇదన్నమాట ఓవరాల్గా మిడ్ నైట్ ముచ్చట్లో ఆ అర్ధరాత్రి హౌస్లో ఏం జరిగింది అనేది. సో లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే జై హింద్.